ఈయన ఒక్కనిలే గొంతులో ఏమనుకో నంజు ఉంటే అది నంజు నాకు పెడతాడట వాడు. టీబీ రోగం, అల్సర్ రోగంతో నంజులు ఉంటే అన్నం కూరలు పెట్టి ఇస్తా అంటారు. హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు. డాక్టర్లు వేరేటోళ్ళ నా డిఎన్ఏ కొట్టేసి రకరకాల లక్షల మందికి ట్రీట్మెంట్లు ఇస్తారు. చెట్లు కూడా ఎండిపోయేటట్టు చేసిన మొత్తం లాట్రిన్లు ఉచ్చలన్నీ తీసుకొచ్చేస్తా అంటారు చెట్ల మీద కురివిదయంగాలు. మనుషులు దయ్యాలు భూతపేత పిశాచాలు మనుషుల్లాగా పుట్టి సేమ్ అట్లాంటివే చేస్తాను. ద్వాపరంలో కంసుడు రాక్షసునిలాగా శ్రీకృష్ణుడు బంధువైనా కూడా భూతపేత పిశాచాలు పుట్టి గవర్నమెంట్ ప్రైవేట్ జాబులు చేస్తాయి. మనుషుల్లాగా పుట్టి ఫ్యాక్టరీలు కూడా పెట్టినాయి, షాపులు కూడా పెట్టినాయి. కలియుగం కలికాలం కాబట్టి 70% మంది ఫేక్ గాళ్ళు ఉంటారు, అంటే నకిలీ వాళ్ళు అన్నట్టు. 4 వర్ణాలు కూడా అందరు సుఖంలాగా షో చేస్తా అంటారు అన్నట్టు. హిందూ మత గ్రంథాలు తప్పైతే 100% కరెక్ట్ ఉన్నారంటే కలియుగం కలికాలంలో 70% మంది ఫేక్ గాళ్ళు ఉంటారు, అంటే నిజాయితీ వాళ్ళు రాక్షస గుణం ఉన్న వాళ్ళు ఉంటారండి. 7 మతాలు కాబట్టి 90% పైన అట్లనే ఉన్నారు హిందూ మతంలో. ఎక్కడైనా ఎవరింటికన్నా శబ్దం చేస్తే ఇది వాళ్ళ ఇల్లు అనుకోవాలంట. ఎక్కడైనా ఎవరైనా మాట్లాడితే ఈ బిల్డింగ్ వాళ్ళది అనుకోవాలంట. ఇందులో కింద పెట్టేటట్టు మాట్లాడుతా అంటే మొత్తం గుడ్డిగా వచ్చేటట్టు పొరలు పెడతా అంటారు. మొత్తం ఈ డోర్లో దాక్కొని డోర్ లేదని నమ్మిస్తూ అంటారు. మురిగిపోయిన డోర్ తయారు చేస్తూ అంటారు. సరిగ్గా తీయరవద్దని కూడా కెమెరాల ఫోన్ మీద పట్టుకొని కళ్ళల్లో కూర్చుతూ అంటారు ఇష్టం వచ్చినట్టు. వాళ్ళ సొంత ఆస్తులట ఫీల్ అవుతూ అంటారు. వాళ్ళకి ఆస్తి లేని వాళ్ళందరూ కలిసి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు అన్నం కూరలు మొత్తం నోట్లో వెళ్ళొచ్చే గబ్బు వాసన పండ్ల రోగాలు ఉన్నాయి పెట్టి అమ్ముతూ అంటారు. మంత్రించి వశీకరణం చేసి ఎవడో ఎక్కడనో దగ్గుతుంటారు, నవ్వుతుంటారు, మాట్లాడతారు, రోడ్ల మీద పోతుంటారు, ఆటోలు పోతాయి. ఎవరింటనో శబ్దం చేస్తే వాళ్ళు ఇల్లు అనుకోవాలంట. ఇక్కడ లేకపోతే ఆయిల్ పెయింట్ తీసుకుపోయి ఎవరి ఇంట్లోకి రాకుంటారో వాని ఇంటికి పెడతారట. నా ఆయిల్ పెయింట్ తీసుకుపోయి నా బీరువాళ్ళు, టీవీలు, పరుపులు, హోమ్ థియేటర్ సిస్టమ్లు అన్నీ వాళ్ళే అంటారట. బ్యానర్లు కూడా